నేను అన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొంత నెమ్మదిగా సాగుతోందన్న తరుణంలో ఒక్కసారిగా రాధాకిషన్ రావు చెప్పినటువంటి విషయాలు, ఆయన ఒప్పుకున్నటువంటి విషయాలు అయితే సంచలనాన్ని సృష్టించాయని చెప్పుకోవాలి. అంటే మనం ముందు నుంచి ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ పూర్తిగా వాస్తవాలని అందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావే ఒప్పుకున్నారు. దానికి సంబంధించి విషయాలు కూడా బయటపెట్టారు. ఎలా చూడాలి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారాన్ని ప్రస్తుతం? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏ ఏ వర్గాలు ఈ ఫోన్ ట్యాపింగ్ టార్గెట్కి చేయబడినాయి అనే విషయంలో మనం కొంత క్లారిటీ ఇచ్చాం మొదటి నుంచి. ఒక పక్క జర్నలిస్టులు, ఒక పక్క న్యాయవాదులు, ఒక పక్క ఉద్యమకారులు, ఒక పక్క రియల్ ఎస్టేట్ టైకూన్స్, రియల్ ఎస్టేట్లో పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళతో పాటు కొన్ని కంపెనీలకు సంబంధించినవి, వీటితో పాటు రకరకాల వ్యక్తులు, సమాజంలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తులు, వాటితో పాటు నాయకుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అందరి ఫోన్లు ట్యాప్ అయినటువంటి విషయం గురించి మనం మొదటి నుంచి కూడా మార్చి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ కీలకంగా రాధాకిషన్ రావు చెప్పిన దాంట్లో ఏంటంటే, మనం అనుకుంటున్నట్లుగానే పెద్ద ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇదంతా జరిగింది అనే క్రమంలో చెప్పారటం. దాంతోపాటు నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని ఈ బాధ్యతలకి వినియోగించడంలో భాగంగా తమ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులనే ఒక గుంపుగా చేసి, ఒక గ్రూపుగా చేశారనేది. రెండోది, ఇంకొక కీలకమైన విషయం ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది ఏంటంటే, ఇది చాలా కీలకమైన అంశం. ఇన్నాళ్ళు వాట్సాప్ కాల్ మాట్లాడుకుంటే సేఫు, స్నాప్చాట్లో మాట్లాడుకుంటే సేఫు, సిగ్నల్లో మాట్లాడుకుంటే సేఫు, టెలిగ్రామ్లో మాట్లాడుకుంటే సేఫు, దీంట్లో ఏది బెటరు, దీంట్లో ఏది బెటరు అనేటటువంటి చర్చ అయితే ఉంది. వీటన్నిటి మీద కూడా నిఘా ఉంది అని మనం కొంత అనుమానాలు వ్యక్తం చేశాము. అయితే ఇప్పుడు వచ్చినటువంటి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, వాట్సాప్ కాల్ని, సిగ్నల్ కాల్ని, వీటన్నిటిని కూడా, స్నాప్చాట్ జరిగినటువంటి సంభాషణ అన్నిటినీ కూడా ట్రేస్ చేయడానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్లో ప్రత్యేక శిక్షణ పొందినటువంటి ప్రణీత్ రావు దాన్ని కూడా ట్రేస్ చేశారు, ట్రాక్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఐఫోన్స్ వాడే వాళ్ళకి ఒక ప్రత్యేక సదుపాయం ఉంటుంది, ఫేస్ టైమ్ అని. దాన్ని ఎవరు ట్రేస్ చేయాలని చెయ్యలేరు అన్నట్టు ఐఫోన్ కూడా ఈ 4 రోజులు పోతే దాన్ని కూడా ట్రాక్ చేశారు, ట్రేస్ చేశారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ సర్వైలెన్స్ అని ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక కన్వర్సేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ సర్వైలెన్స్ అనే క్రమంలో ఎక్కడైతే సర్వైలెన్స్ ఉందో అక్కడ సర్వైలెన్స్కి సంబంధించినటువంటి డిస్ప్లే చేయాలి అని ఒక ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నటువంటి ఒక ప్రోటోకాల్. ఓకే, దాన్ని బ్రేక్ చేస్తూ ఇక్కడ అంటే ఇది ఇల్లీగల్గా జరిగినటువంటి కార్యక్రమం. ఇది చట్టబద్ధం కాని చర్య మాత్రమే కాదు, అనైతిక చర్య కూడా. ఓకే, అంటే ఎక్కడ దీంట్లో మోరల్స్ లేవు, ఈ మొత్తం యాక్టివిటీలో ఎక్కడ మోరల్స్ లేవు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక పక్కన అంటే నాయకుల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యుల సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన పరిస్థితి. ఇది ఖచ్చితంగా అనైతికమైనటువంటి చర్యగానే చూడాలి, దాన్ని ఖచ్చితంగా చూడాలి. అయితే ఇక్కడ పెద్ద నిమిషం ఉండాలి. పెద్ద ఆయన మనసులో ఉన్నటువంటి అంశాలను ముందే తెలుసుకున్నటువంటి ప్రభాకర్ రావు దానికి అనుగుణంగా మాకు ఆదేశాలు ఇచ్చేవారు అనే విషయాన్ని రాధాకిషన్ రావు చెప్పినటువంటి విషయం చూస్తుంటే, అదే సందర్భంలో పెద్ద ఆయన కళ్ళల్లో ఆనందం చుట్టడం కోసం ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో పనిచేశారు అంటూ 2020లో రిటైర్ అయినటువంటి ప్రభాకర్ రావుకి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి అదే ఎస్ఐబిలో ఓఎస్డీగా నియమించటం, వీటన్నిటినీ కలిపి దాంతోపాటు తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులనే గ్రూపుగా చేసి ఆ గ్రూపు తోటి ఈ కార్యక్రమాలు చేయించారు. ఎందుకు అంటే కాన్ఫిడెన్షియాలిటీ కోసం. అంటే పెద్ద ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని ప్రభాకర్ రావు తెలుసుకునేవారు, ప్రభాకర్ రావు మాకు చెప్తే మేము చేసేవాళ్ళం అనేటటువంటిది అంశం. ఇక్కడ ఇక మరొక పేరు ఈసారి ప్రధానంగా వచ్చింది హరీష్ రావుకి సంబంధించి. హరీష్ రావుతో పాటు శ్రవణ్ రావు. హరీష్ రావు పేరు చెప్పి హరీష్ రావు పంపిస్తే శ్రవణ్ రావు వచ్చి కలిసేవాడు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి అనేటటువంటి లిస్ట్ ఇచ్చేవాడు. ఆ లిస్ట్ ప్రకారం పనిచేయమని చెప్పి ప్రణీత్ రావుకి ప్రభాకర్ రావు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ప్రణీత్ రావు పనిచేశాడు అనేది కంక్లూజన్. ఓకే, కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, రాధాకిషన్ రావు ఈ కన్ఫెషన్లో చెబుతూ ఆయన చివరిగా ఒక మాట చెప్పారంట, మీకు అన్ని విషయాలు నేను చెప్పలేను, కేసీఆర్తో ఉన్నటువంటి సాన్నిహిత సంబంధం వల్ల నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నానని చెప్పారంట. ఇక ఆ విషయాలు కూడా చెప్తే ఎలా ఉంటుందో మరి. అంటే ఒక కీలకమైనటువంటి చర్చ ఏంటంటే,
ఇది ఒక తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులనే గ్రూప్ చేశారు అనేది ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం కోసం. ఎంత తరచి గుచ్చి అడిగినా కానీ రాధాకిషన్ రావు లాంటి వాడే చెప్పలేకపోతే ఇంకా ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావులు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఈ టీంలో కొంచెం దూరంగా ఉండే మనుషులు రాధాకిషన్ రావు, తిరుపతి అన్న అనేది ఈ కోర్ టీంలో లేనటువంటి వాళ్ళుగా అంటే ఒక ఊహాగానం అయితే ప్రచారం ఉంది. ఒక ప్రచారం అయితే బాగా ఉంది. కానీ రాధాకిషన్ రావే చెప్పలేదు పరిస్థితి వస్తే రాధాకిషన్ రావు కేసీఆర్తో కంటే కూడా మిగతా నాయకులతో ఉన్న సాన్నిహిత్యం, అదే సందర్భంలో ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఇటువంటి రకరకాల కారణాలు ప్రధానంగా చూపిస్తూ ఆయన కేసీఆర్ కుటుంబ సభ్యులకి కాస్త అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాదు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు అసలు నిజంగానే ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకుంటే అంత దూరంగా కాస్త దూరంగా ఉండేటటువంటి రాధాకిషన్ రావే ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఇంకా అత్యంత ఆప్తులుగా పెద్ద ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకుని చదవగలిగేటటువంటి ప్రభాకర్ రావు ఏం చేస్తారో చూడాలి. ఇక ప్రభాకర్ రావుకి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అరెస్ట్ వారెంట్, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఆయన జూన్లో వస్తానంటున్నారు కాబట్టి రాకపోతే మాత్రం రెడ్ కార్నర్ నోటీస్ తోటి అరెస్ట్ చేసి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే రెడ్ కార్నర్ నోటీస్ తోటి అరెస్ట్ చేస్తే ఉండేటటువంటి కొన్ని ప్రోటోకాల్స్ చెప్పాలి నేను. ప్రధానంగా ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ తోటి అరెస్ట్ చేస్తే, ఇంటర్పోల్ అరెస్ట్ చేస్తే ఇంటర్పోల్ అక్కడ ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి స్థలంలో అరెస్ట్ చేసి హ్యాండ్ కప్స్ చేసి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ నియరెస్ట్ దీంట్లో డిపోర్టింగ్ తోటి చేస్తుంది. అంటే డిపోర్ట్ చేస్తే ఇక భవిష్యత్తులో అమెరికా వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వీసా రద్దు అవుతుంది. వీసా రద్దు అయ్యి డిపోర్టింగ్ ద్వారా తీసుకొస్తారు. తీసుకొచ్చే క్రమంలో కొన్ని ప్రోటోకాల్స్ పాటిస్తారు. ఎస్కార్ట్ మార్షల్ అని ఇస్తారు. ఎస్కార్ట్ మార్షల్ని ఇస్తే ఆ ఎస్కార్ట్ మార్షల్కి అయ్యే ఖర్చు కూడా ఈ నిందితుడే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్కార్ట్ మార్షల్ లేకుండా ఒక్కోసారి పైలట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ హ్యాండ్ కప్స్ తోటే అరెస్ట్ చేస్తారు, హ్యాండ్ కప్స్ తోటే తరలిస్తారు. తీసుకొచ్చి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగుతారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగగానే ఫస్ట్ అంటే ఎయిర్పోర్ట్ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అక్కడ నుంచి సివిల్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి కోర్టుకి సరెండర్ చేస్తారు. రిమాండ్ రిపోర్ట్ తోటి సరెండర్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక ఐపీఎస్ అధికారిగా, ఒక ఐజీగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంత అవమానకరమైనటువంటి చేతులకు సంఖ్యలతోటి భారతదేశానికి రావటం, భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా నేను ఇందాకే చెప్పినట్లుగా ఒకవేళ నిజంగానే ఎస్కార్ట్ మార్షల్ని ఇచ్చే పరిస్థితి ఉంటే మాత్రం ఆ ఛార్జ్ కూడా ఇటీవల కాలంలో కొంతమంది ఒక ముగ్గురు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయిల విషయంలో ఇదే జరిగింది. అక్కడ ఒక క్రిమినల్ కేసు బుక్ అయింది. ఇద్దరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయిలు, వాళ్ళకి ఇదే రకమైనటువంటి పరిస్థితి అయింది. అమ్మాయిలకి ఎస్కార్ట్ మార్షల్గా లేడీ ఆఫీసర్ని ఇచ్చారు. ఆమె ఇక్కడికి వచ్చి మొత్తం మీద కలిపి 15 లక్షలు 16 లక్షలు ఛార్జ్ చేశారు. దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి వీళ్ళ ఫ్లైట్ టికెట్స్ ప్లస్ వచ్చే ఎస్కార్ట్ మార్షల్ రవాణా మిగతా ఛార్జీలు ప్లస్ ఆవిడ వచ్చినందుకు ఆ డిపార్ట్మెంట్ ఛార్జ్ చేసే ఛార్జీలు, ఇవన్నీ కలిపి 15-16 లక్షలు ఛార్జ్ చేశారు. అదొక హ్యూజ్ అమౌంట్. సరే, ప్రభాకర్ రావుకి హ్యూజ్ అమౌంట్ కాకపోవచ్చేమో, ప్రభాకర్ రావుకి హ్యూజ్ అమౌంట్ అయ్యే అవకాశం కూడా లేదు. కానీ ఇది పరిస్థితి ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అత్యంత అవమానకరంగా అరెస్ట్ కావటం కంటే ఆయన వచ్చేసి అయితే ఇప్పుడు ఆయనేమో అక్కడ ఖాళీగా లేకపోవచ్చు. ఆయన అక్కడ ఉండేటటువంటి న్యాయపరమైనటువంటి అవకాశాలు, అదే సందర్భంలో విజయ్ మాల్యా లాగా శరణార్థిగా మారే అవకాశాలు కూడా కాదనలేము. దానికి సంబంధించిన అవకాశాలు ఆయన బ్రౌజ్ చేసుకుంటూ ఉండుంటారు. ప్రభాకర్ రావు సంబంధించినటువంటి ఈ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కొంచెం అవమానకరంగా. ప్రభాకర్ రావు ఐజీగా ఉండి ఆయన వ్యవహరించిన తీరుకి, ఆయన పొందినటువంటి ప్రోటోకాల్కి, అదే సందర్భంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా, ముఖ్యమంత్రి కోటరీలో ఒక ముఖ్య సభ్యుడిగా ఉండి
దాదాపు 10 సంవత్సరాల్లో దాదాపు 6-7 సంవత్సరాలు హవా నడిపి ఇటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అది అవమానకరం. అనేక మంది ప్రముఖులని తీసుకొచ్చి తన ముందు నుంచోబెట్టి బెదిరించి వీటన్నిటికీ సంబంధించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక రిలేట్ చేసుకుని ఆలోచిస్తే ఇది మాత్రం ఖచ్చితంగా అవమానకరమైనటువంటి అరెస్ట్గానే భావించాలి. నిజంగానే హ్యాండ్ కప్స్ వేసి తీసుకొస్తే మాత్రం అది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితిగానే భావించాలి. బ్లాక్ మార్క్ ఉండిపోతుంది జీవితంలో ఖచ్చితంగా.